శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరిషతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు మనసులో స్మరించుకొని స్వామివారిని ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారగిష్యే సర్వం
శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి అయ్యవారు, మలయప్ప స్వామి, ఉభయ నాంచారులు ఇరువురు కూడా చక్కగా భక్త మహాసంకల్పాన్ని, స్వామివారి యొక్క సంకల్పాన్ని, ఇరుదేవేరుల యొక్క సంకల్పాన్ని చెప్పుకొని దేవీ దేవతలందరినీ కూడా ఆవాహన చేసేటటువంటి విధానాన్ని, అదేవిధంగా విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసేటటువంటి విధానాన్ని ఇప్పుడు మనం గమనిస్తాం. అంతేగాక చక్కగా వైఖానస ఆగమోక్తంలో వైదిక ఆగమ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ అభిజిత్ లగ్నం చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అలరించేటట్లుగా ఈ యొక్క కాల సందర్భం మనకు తెలియజేస్తూ ఉన్నది. అదిగో అమ్మవార్లు ఇరుగురు కూడా రకరకాల పుష్ప విశేషాదుల చేత పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి వారై ఎంతో దివ్యమైనటువంటి తేజస్సును, ఉషస్సును, యశస్సును ప్రపంచానికి ఇదిగో మాతృత్వం అంటే ఇలా ఉండాలి, ఇదిగో సత్వగుణం అంటే ఇలా ఉండాలి అనేటట్లుగా చూయిస్తూ ప్రపంచానికి ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తెలియజేసేటటువంటి ఈ అద్భుతమైనటువంటి వైనాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. అదిగో రజత కలశంలోకి చక్కగా దేవీ దేవతలను ఆవాహనం చేసేటటువంటి విధానాన్ని మనం గమనించబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాగమ్యా ఓం భూః. అత్యపూర్వోక్తయోగంగుణ విశేషణ విశిష్టాగామ్యస్యాం శుభతిదో శ్రీ భగవదాగ్నియా భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీ భౌమలీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతతో శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవత్శాస్త్రోక్త మార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజా వాపన రక్షాబంధన అగ్ని ప్రతిష్ట మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సమస్త కర్మసో స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్య సిద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదగార్థం చ సద్భిర్మహాజనై సహస పుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తతంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాస సప్త సుచమానశేష సరస్యరస్య పరిపూరితేషో అపోపి గ్రహన్నన్ ప్రతిపాదయిష్యే గృణామి దత్తాగం సుచిరగం శర్మా ఇదమాప శివ శుభతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సౌర్యస్య రశ్మిభిః అస్మిన్ కరకే ఓం ఏతే శతం వృణగే సహస్రం యజ్ఞియా పాశా విదతా పురుత్రా తేభ్యో నయంద్ర సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంత భరత స్వస్య. ఓం భూర్భువస్వః వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరధరమావాహగామి యతస్పతిమావాహగామి వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి. ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ఏతే స్నానప్లోత వస్త్రోత్తరయ్యాభరణోపవిత పుష్పగంధధూపదీపార్ఘ్య. వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః భవంతు. అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసీనం పీతభాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకేత్. ఓం ఆగ్నేయోస్మాద్యజామహే త్వ విశ్వేశదాత్వం హితో న సంభో వైరాజంతే సుహుతన్ని దత్తాం ప్రైషామదేశోపదానామనాదిహీయామేషస్తాం దనితాం దదాతు. పద్మాకారమండలే ఓం భూర్భువస్వః విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాయనమావాహగామి తద్దక్షిణే సూత్రపతేమావాహగామి వామే జగామావాహగామి సూత్రపతే జయాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి.
विश्वक्सेनाय नमः। एते स्नानप्लोतवस्त्रोत्तरीयाभरणोपवीतपुष्पगन्धधूपदीपार्घ्यनैवेद्यताम्बूलादे सर्वोपचाराः सूत्रपते जय सहित श्री विश्वक्सेनाय नमः। भगवान् सर्वात्मकः भवन्तु। सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु। अस्तु प्रजापते प्रगतां प्रजापतेः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधितगः शुभानि वर्धतां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधितगः शुभानि वर्धतां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधितगः शुभानि वर्धतां शुभानि। अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अताभ्यः ततो धर्मानि धागन् विष्णो कर्माणि पश्यत गतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यस्य का तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवीव चक्षुरादतं तद्विप्रासो विपन्यभोजाग्रमागं सत्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुगामदेवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरे रङ्गे स्तुष्टभागं शस्त्रभिर्वसेम देवहितं गदायो शतमिन्नु शरदोऽन्ति देवा यत्राणश्चक्राजरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारेर्षदायुर्गन्तो ओहो अदितिर्योरदितिरन्तरिक्षमदितिर्माता सपिता सपुत्रः विश्वे देवादिति पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेतोपव्युषं यदा वै सूर्यपदेते अथ नक्षत्रं नयते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कर्वेदत् कार्ये स्यात् पुण्याः एव कुरुते वम्भोः। श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमान समस्त कर्मसु सर्वोपकरण द्रव्य शुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमान पुण्याः भगवद्देशन कर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु। स्वस्ति न इन्द्रो वृद्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमान समस्त कर्मसु सर्वोपकरण द्रव्यसिद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमान पुण्याः भगवद्देशन कर्मणि स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ते। वृद्ध्यास्म हव्ये नमसोपसद्या मित्रं देवं मित्रधिगन्नो अस्तु अनुराधां हविषा वर्धगन्तः शतं जीवेम शरदः वीराः। ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमान समस्त कर्मसु कर्माभ्युदयार्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमान पुण्याः भगवद्देशन कर्मणि अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्ध्यताम् अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्ध्यताम् अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्ध्यताम्। वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टां यो भवस्तान भूर्ते ददातना महेरणाय दक्षसे यो वस्तिवतमोरसस्य बाधे ते हनः उशतिर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयजिन्पदा आपो जनगताचनः। पुनन्तु मनवोदिगाः पुनन्तु विश्व आगतः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवदेद्यत् अग्ने कृत्वा कृतो गुंगणो यत्ते पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्ये विक्वेस्तर्व वीतपृष्टाः तगामदन्तसद्धमाद्येषु वयग्गशामपतयोरगीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो प्राणेनैश्वरोमयो भूः द्यावा पृथिवीपयसापयो बिहृतावरयज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्विभिः अग्नैरक्षये पुनाहिव येन देवा अपनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येते ऋषभिः संवृतकं रसं सर्वकं सपोतमश्नाते स्वदितं मातरिश्वना पावमानीर्गो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिर्मतोदकं पावमानी स्वस्तिगणैः सुदुकाहि वयस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे सुमृतकं हितं पावमानीर्दुषन्तु नः इमं लोकमथो अमं कामान् समद्धगन्तु नः
देवीर्देवैः समाभृताः पापमानेष्वस्तगणैः सुदुगाः कृतश्रुतः वृषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु माम् प्राजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वगं पूतं ब्रह्म पुनेमहेन्द्रस्सुनीते सहमा पुनातो सोमस्वस्यावरणसमीक्षा यमो राजा प्रमुणापि पुनातमा जातवेदामोज्जयन्त्या पुनातो तच्छं यो रावृणीमहे गौतं यज्ञाय गौतं यज्ञपदगे दैवे स्वस्तिरसुरः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगात भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः दिशि देवार्तिसोमार्तिगन्तां दक्षिणागां दिशमासां पितरोमार्तिगन्तां प्रदेशां दिशगुरपसवमार्तिगन्ताम् उदयेच्छां दिशापवोषटगो वनस्पतगो मार्तिगन्ताम् ऊर्ध्वागां दिशग्नसंवत्सरविघ्नपतिर्मार्तिगन्ताम् अधोदरादरे नागेभ्यो मार्तिगन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहागान् निहितोऽस्य जन्तोः समक्रतं पश्यति वेदशोकोद्धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिदः सप्त दिक्पाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिता सप्त सप्ता अतः समुद्रागरयश्च सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवः सर्वरूपाः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క సేవకులలో అత్యద్భుతమైనటువంటి ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని, సగౌరవంగా పిలిచినటువంటి విధానాన్ని మనం గమనించాము. మరి మలయప్ప స్వామి లోకాలనే ఏలేటటువంటి పరమాత్మ కదా, అలాంటి పరమాత్మకు తగ్గట్టుగా అంతటి సర్వసైన్యాధ్యక్షాధికారం వహించాలంటే అంత శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా. కాబట్టి పరమాత్మ ఎంపికలో ఎలాంటి లోపము ఉండదన్నమాట. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎంత ఎవరి బలాన్ని ఎలా ప్రదర్శించాలో అలా ప్రోద్బలంతో ముందుకు సాగనించేలా పరమాత్మ అనుగ్రహం ఎక్కడ ఎంతలా ఉండాలో అది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర ప్రభువుకు చక్కగా తెలిసినటువంటి అంశం. సాక్షిభూతంగా ఉండేటటువంటి పరమాత్మ ఈ సేవలన్నీ కూడా ఎవరితో చేయించుకోవాలి అనేటటువంటిది ముందే ఆయన నిర్ణయం కదా. ఆ నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరెవరు ఏ ఏ కర్మలు నిర్వర్తించాలో, ఎలాంటి భావనలు ఉండేటటువంటి వారిని స్వీకరించాలో అనేటటువంటి ఒక సత్సంకల్పాన్ని స్వామివారు ఎప్పుడో తీసుకుంటారు. కాబట్టే సంకల్ప శుద్ధితోనే సంకల్ప సిద్ధి కలుగుతుంది అని మనం గ్రహించాలి. అదిగో పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను, పుష్పాలను, అదేవిధంగా సకల నదీ తీర్థాల యొక్క పవిత్రతతో కూడినటువంటి నదీ తరంగాలతో కూడినటువంటి ఆ యొక్క భావనాపూర్వక పవిత్ర జలాలను సైతం అక్కడ సంప్రోక్షణ పద్ధతి రీతిలో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. చక్కగా అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ కళ్యాణ కైంకర్యంలో భాగంగా మనం ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ఉద్దేశానుసారం సంకల్పాన్ని స్వీకరించినట్లయితే మనం చక్కగా పవిత్రీకరణ కాబడినటువంటి పాత్రను సైతం, వస్తు ద్రవ్యాలను సైతం ముందుగా శుచి శుభ్రతను చూస్తామన్నమాట. మరి స్వామివారి అంతటి కళ్యాణ మహోత్సవం కోసం తీసుకువచ్చినటువంటి స్వీకరించబడినటువంటి పుష్పాలను, పువ్వులను, తదితర వస్తు ద్రవ్యాలన్నిటినీ కూడా, పరిమళ ద్రవ్యాలన్నిటినీ కూడా, పూజా ద్రవ్యాలన్నిటినీ కూడా ఎంత పవిత్రీకరణగా మనం చూడాలి అనేటటువంటి విధానంతో ఈ వైఖాన సాగమోక్తాన్ని ఈ విధంగా మనం నిర్వహిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా శ్రీవారి కళ్యాణోత్సవం లోక కళ్యాణకారకమైనటువంటి అంశం. కాబట్టి దేవదేవుడు ఎప్పుడూ కూడా అందరినీ దృష్టిలో ఉంచుకొని కళ్యాణము అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషించేటటువంటి తలమానికమైనటువంటి అంశం. అందుకనే సేవలలో భాగంగా స్వామివారు ఎంతో
చక్కనైనటువంటి ప్రభువై మలయప్ప స్వామిగా ధ్రువభేర అని పిలువబడుతూ ఉన్నటువంటి మూల విరాట్ను మనం ఈ కళ్యాణాలు తదితర కైంకర్యాలు నేరుగా మనం నిర్వహించలేము కాబట్టి భక్తులను అనుసరిస్తూ భక్తులను దృష్టిలో ఉంచుకొని స్వామివారిని ఉత్సవ విగ్రహమైనటువంటి మలయప్ప స్వామిగా పిలువబడుతూ ఉన్నటువంటి మూర్తులకు మనం ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తాం. ఓం ప్రార్థనం నమో సమర్పయామి. వెంకటేశాయ. పాద్యమర్గమాచమర్గం సమర్పయామి. శేషాయ నమః. ఏతే స్నానప్లౌత వస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధధూపదీపార్ఘ్య నైవేద్య తాంబూలాది సర్వోపచారాః. శేషాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీత సప్రసన్నా వరదాత్ భవంతు. హరిః ఓం. స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిరనర్వణః. స్వస్తి పూషామసరో దదాతన స్వస్తి ద్యావా పృథివీషు చేతనా. స్వస్తగే వాయుముపబ్రమామహే సోమం. స్వస్తి భువనస్య యస్పతిః. బృహస్పతిం సర్వగణం స్వస్తగే. స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తగే. వైశ్వానరో వసరగ్ని స్వస్తగే. దేవా అవంతృభవ స్వస్తగే. స్వస్తి నో రుద్రపాత్వం హసః. స్వస్తి మిత్రాభరణ. స్వస్తి పద్యేరేవతే. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో దతే కృధే. స్వస్తి పంధామనుచరేమ సూర్యా చంద్రమసా వివా. పునర్దదతాజ్ఞతా జానతా సంగమే మహీ. స్వస్తిగనంతార్క్షమరిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం. అసురజ్ఞామింద్రాసకం సమత్సవహద్యశో నవమివారుహేమ. అంహోమ చ మాంగీరసం గయం చ స్వస్త్యాత్రే గమనసా స్వతాక్షం. ప్రగతపానిశరణం ప్రపద్యే. స్వస్య సంవాదే స్వభగన్నో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం. శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క శక్తి సంకల్పాలు, సర్వశక్తి సామర్థ్యాలు అనేకమైనటువంటి ప్రకృతి మండలాలన్నిటినీ కూడా కదిలించేటట్లుగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మనకు అనుకూలమైనటువంటి ఒక రూపంగా తాను ఈ విధంగా ప్రకటించబడుతూ ఉన్నాడు అంటే స్వామివారి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పగా ఉంటుందో చూశారా. ఎందుకంటే స్వామివారు మన భాషలో వివాహాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. మన భాష అంటే ఏంటంటే మరి అనంతమైనటువంటి స్వామివారు ఈ సంకల్పాలు, ఈ కంకణాలు, తర్వాత ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ కైంకర్యాలలో ఉండేటటువంటి విశేషాలన్నిటినీ కూడా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తున్నది అంటే స్వామివారు మన కోసం నిర్వహించుకుంటూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవం. ఇక్కడ కళ్యాణము అంటే లోక కళ్యాణకారకమైనటువంటి అంశము అని మనందరం కూడా భావన చేయాలి. అందుకనే సాక్షాత్తు లోకాలన్నిటిలో కూడా ఉండేటటువంటి పవిత్రతా స్వరూపుడైనటువంటి విశ్వస్వరూపుడు, విశ్వయజ్ఞ నిర్వహణకర్త అయినటువంటి పరమాత్మను మనం దర్శించాలి. అందుకే క్షణమును రూపాంతరముగా చేసి అణువుగా స్థిరపడినొకడు ఆతడే విష్ణువు. ఇక్కడ చూసారా తమాషా. క్షణమును రూపాంతరముగా మార్చి అంటే కాలము అనేటటువంటిది ఎప్పుడు జనించినదో ఆ క్షణము. ఇక్కడ క్షణము అంటే ఆది ఎందలి మొట్టమొదటి క్షణము. ఆ క్షణము దేనిగా రూపాంతరం చెందినది అంటే క్షణము అణువుగా రూపాంతరం చెందినది. ఆ అణువే అణువణువై విశ్వవ్యాపకమై వేవేష్టిగా పరమేష్టిగా విశ్వ సృష్టికర్తగా పరమాత్మను విష్ణు తత్వాన్ని ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నారు చక్కగా. కాబట్టి పరమాత్మ అనంత గుణాలలో ఉన్నాడు, అనేక రూపాలలో ఉన్నాడు, అనేక గమనాలతో ఉన్నాడు. అలాంటి దివ్యమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి వారు పరమాత్మ. కాబట్టి దివ్య లీలా వినోదభరితుడైనటువంటి పరమాత్మను మనం దర్శించాలంటే అనేక జన్మలెత్తిన పిమ్మట బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని చెప్పినట్లుగా గీతాచార్యుడు చక్కగా అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానసారాన్ని ఆధారం చేసుకుని మనం ఈ జన్మకు విచ్చేసి ఉన్నాము. కాబట్టి అత్యంత జాగ్రత్తతో జాగరూకతతో ఎరుకతో జీవించాలి అని శాస్త్రాలు ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. ఎరుకతో జీవించడం అంటే ఏంటి అంటే తెలుసుకొని జీవించడం. జీవావస్థ అంటే ఏంటో తెలుసుకొని జీవించడం. మనస్సుతో చేసేటటువంటిదే కర్మ అని వశిష్ఠుల వారు చెప్పినట్టు శ్రీరామచంద్రునికి మనం మనస్సుతో చేసేటటువంటి కర్మలన్నీ మనస్సు పెట్టి
భగవంతుని కోసం నిర్వహించేటటువంటి అనేక కైంకర్యాలన్నీ కూడా మనకు అనేక జన్మల వరకు కూడా చక్కనైనటువంటి పుణ్యాన్ని సిద్ధింపజేస్తాయి. కాబట్టి శ్రీరామచంద్రుడై అలనాడు చక్కగా కళ్యాణోత్సవాన్ని ఏ విధంగా నిర్వహించుకుంటూ ఉన్నాడో అదేవిధంగా రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుడు ఏ విధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడో, సీతా సహిత రామచంద్రుడు ఏ విధంగా కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడో, అదేవిధంగా ఉభయ నాంచారులైనటువంటి భూరమణి శ్రీరమణి ఇరువురితో కూడినటువంటి శ్రీవేంకటేశ్వర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం సభక్తిపూర్వకంగా. కాబట్టి స్వామివారు ఇప్పుడు కళ్యాణ కంకణ ధారణ అనేటటువంటి అంశాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. స్వామివారికి దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి దివ్యమైనటువంటి కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇరుదేవేరులు కూడా చక్కగా ఎడమ చేతి భాగాలకు ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ కంకణ ధారణను నిర్వహించుకుంటూ ఉన్నారు. వామహస్తాలకు ఈ దివ్యమైనటువంటి కైంకర్యాలను నిర్వహిస్తారు అర్చక స్వాముల వారు. ఎంత చక్కనైనటువంటి విగ్రహ స్వరూపాలలో నిమగ్నమయ్యున్నటువంటి నిర్దిష్టంగా మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నటువంటి ఉభయనాంచారులు సత్వగుణాలకు మహారాణులై మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అనేక రకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను ధరించి అందరికీ కూడా అభయహస్తంతో చక్కగా దీవెనలు కురిపిస్తూ సత్వగుణాలతోనే స్త్రీలోకమంతా కూడా వర్ధిల్లాలనే శాసిస్తూ ఆ ఉపదేశాన్ని కుమ్మరిస్తూ ఈనాటి ప్రపంచంలో నేటి దేశమానకాల పరిస్థితులను బట్టి వస్త్రధారణ దగ్గర నుంచి చక్కగా సత్వగుణాలతో రూపుదిద్దుకోవలసినటువంటి అంశాలన్నిటినో కూడా జగత్పావని అయినటువంటి తల్లిదండ్రులైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి స్వామివారు ఇరుదేవేరులు కూడా ఈ యొక్క వైనాన్ని మనకు చూయిస్తూ ఉన్నారు. సత్వగుణం అంటే మరి సీతా అమ్మవారు, రుక్మిణీదేవి, వీరందరూ కూడా ఆ గుణాలతో ప్రకాశించేటటువంటి అమ్మలు కదా. కాబట్టి ఆ గుణాన్వితమైనటువంటి సందర్భాలన్నింటినీ మనం దర్శిస్తే ఎవ్వరికైనా సరే చేతులెత్తి నమస్కారం చేయాలి అని అనిపిస్తుంది. అలాంటిది సత్వగుణానికి ఉండేటటువంటి శక్తి, చైతన్యమైనటువంటి ఒక భావన. అదిగో ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా చక్కగా ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు ఈ కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. శ్రీదేవి అమ్మవారికి ఇప్పుడు సమర్పించినట్లుగానే ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా సమర్పించబోతూ ఉన్నారు. చక్కగా అదిగో దర్శించండి, కల్లారా మనం వీక్షిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి కైంకర్యాలను మనం వీక్షించడానికి వీలు కాదు. అయినప్పటికీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అనేటటువంటి అద్భుతమైనటువంటి వాహకంగా పనిచేస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతంతో మనం ప్రపంచంలో ఉండేటటువంటి అందరూ కూడా తెలుగువారు, అటు హిందీ తెలిసినటువంటి వారు, తర్వాత అనేక భాషలలో ఈ యొక్క ప్రసార మాధ్యమం వెలువడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క సౌలభ్యం ద్వారా అందరూ కూడా కళ్యాణ మహోత్సవమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించేటటువంటి అనేక కైంకర్యాలన్నీ కూడా మనం దర్శించడానికి వీలుగా ఈ అవకాశాన్ని కలిగించారు. మనందరం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ ఈనాటి కళ్యాణ మహోత్సవంలో కాసేపట్లో అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని నిర్వహించి అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి చక్కగా దేవీ దేవతలను ఏ విధంగా ఆవాహన చేస్తూ స్వామివారి కళ్యాణ కైంకర్యంలో భాగంగా అగ్ని యొక్క పాత్ర ఏంటో ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటూ చక్కగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ భాసనం మనందరం కూడా పొందుతూ తదుపరి కార్యక్రమానికి మనందరం కూడా ఉత్సాహంతో పరమ పవిత్రమైనటువంటి మనస్సుతో ముందడుగు వేస్తూ చక్కగా ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ ఘడియలను మనం చక్కగా వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
घृतप्रतीको घृतयोनिरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्मा सरितो वहन्ति घृतं पिबन्ति यजा यक्षि देवान् आगुर्दा अग्ने हविषोषशारो घृतप्रतीको घृतयोनिरेधि घृतं पीत्वा मधुचारुकव्यं पितेव पुत्रमभिरक्षदातिमम् ॐ अग्न आयाहि वितगे गृणानो हव्यदातगे विहोता तत्सि परेशे अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसभा ॐ तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् विसीमतश्रुचो वेन आवः सबुद्निगापमा सविष्टा शतश्च महस्य योनिमहस्य विवः ॐ भूर्भुवस्वः ब्रह्माणमवाहयामि प्रजापतिमवाहयामि पितामहमवाहयामि हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः इदमर्चनम् सोमो वीरं कर्यं दातु साधन्यं तस्मै ओं भूः सोममवाहयामि ओं भुवर्यज्ञाङ्गमवाहयामि ओं सवरिन्दमवाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमवाहयामि सोमाय नमः प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिजमानो च देहि यज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिजमानो च देहि ॐ प्रोक्ष एतिरसि परिषे त्वा स्वाहा बर्हिरसि दिवे त्वा अंतरिक्षा गत्वा पृथिव्ये त्वा पोषा गत्वा उत्तरतपदेर्चर्यञ्जनमसि विष्णोस्तोपोऽसि पश्चिमतः सौदत्तां देवेभ्यो विष्णोस्तोपोऽसि ॐ विष्णुमावाहयामि ॐ महाविष्णुमावाहयामि ॐ सदा विष्णुमावाहयामि ॐ यापि नारायणमावाहयामि श्रुतासे घृतासे ध्रुवासे तरुणासे वनस्पत्योसे देवेभ्यः सुन्दस्वा अनया पृथिव्यापो गृहीष्यामि ॐ ब्रह्मणपप्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्वं नाकस्य प्रणेशामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिजमानो च देहि ॐ प्रणय घृतं विहरामि चरुं विहरामि दक्षिणप्रणिधौ ब्राह्मणतीर्थेन ॐ प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि उत्तरप्रणिधौ दैवेन तीर्थेन अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य ओं श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतये जुष्टं निर्वपामि इंद्राय जुष्टं निर्वपामि अग्नेय जुष्टं निर्वपामि सोमाय जुष्टं निर्वपामि अग्निये जुष्टं निर्वपामि सोमाय जुष्टं निर्वपामि अग्निशोमाभ्यागं जुष्टं निर्वपामि प्रजापतये जुष्टं निर्वपामि ब्रह्मणे जुष्टं निर्वपामि इंद्राय जुष्टं निर्वपामि वसुभ्यो जुष्टं निर्वपामि मरुद्भ्यो जुष्टं निर्वपामि रुद्रेभ्यो जुष्टं निर्वपामि अपोपस्पृश्य ओं श्री विष्णवे जुष्टं निर्वपामि बृहस्पतये जुष्टं निर्वपामि मित्राय जुष्टं निर्वपामि वरुणाय जुष्टं निर्वपामि आदित्येभ्यो जुष्टं निर्वपामि अश्विभ्यां जुष्टं निर्वपामि पूष्णे जुष्टं निर्वपामि कक्षाय जुष्टं निर्वपामि कक्षदेवतसोमाय जुष्टं निर्वपामि औपासनयज्ञे जुष्टं निर्वपामि यज्ञदेवतेभ्यो देवेभ्यो जुष्टं निर्वपामि सर्वदेवेभ्यो जुष्टं निर्वपामि आज्यं तृप्यतिस्रगामि चरुं तृप्यतिस्रगामि अग्नेर्ज्योतिरसि अग्निर्ज्योतिरसि समितसि स्वाहा चित्पतिस्वापनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः स्वाहा वाक्पतिस्वापनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः स्वाहा देवस्मा सविता पुनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः स्वाहा करसम्पूर्णा वा सवितो गृहीत्वा
మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయత్వా అభ్యర్చ అక్షతాం ఆజ్యాం చరుభిః. వాయువే నమః. ఓం కుబేరాయ నమః. ఓం అగ్నయే నమః. ఓం జాతవేదసే నమః. ఓం సహోజసే నమః. ఓం అజిరాప్రభవే నమః. ఓం నర్యాధసే నమః. ఓం పంక్తిరాధసే నమః. ఓం విసర్పినే నమః. ఓం అగ్నిపురుషాయ నమః. దేవసవిత ప్రసభా. ఓం అయంతయద్మ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వ వర్ధస్వవర్ధగతాస్మాన్ ప్రజగా ప్రజవిః బ్రహ్మపత్యసేన్నాద్యేన సమేతగా అస్మిన్నాఘార కర్మణి బ్రహ్మన్ సోమమిద్మమాధాస్తే ఆదస్వా సమేతగ స్వాహా. ఆఘార ముహూర్తస్ముహూర్తోస్పతి భవంతో మహాంతో న గృహ్ణంతు. వాగవ్యాదాగ్నేయాన్తం ప్రజాపతగే స్వాహ. నైరుత్యాదేశానాంతమింద్రాగ స్వాహ. అగ్నగే స్వాహ సోమాగ స్వాహ. అగ్నగే స్వాహ సోమాగ స్వాహ. అగ్ని సోమాభ్యాగ స్వాహ. ప్రజాపతగే స్వాహ. బ్రహ్మణే స్వాహ. ఇంద్రాగ స్వాహ. వసుభ్య స్వాహ. మరుద్భ్య స్వాహ. రుద్రేభ్య స్వాహ. అపోపస్పృశ్య. ఓం శ్రీ విష్ణవే స్వాహ. బృహస్పతగే స్వాహ. మిత్రాగ స్వాహ. వర్ణాగ స్వాహ. ఆదిత్యేభ్య స్వాహ. అశ్విభ్యాం స్వాహ. పూష్ణే స్వాహ. కక్షాయ స్వాహ. కక్షదేవత సోమాగ స్వాహ. ఔపాసనజ్ఞాయ స్వాహ. యజ్ఞదేవేభ్యో దేవేభ్య స్వాహ. సర్వదేవేభ్య స్వాహ. ద్రవ్యాభిగార్గ్య చరగం సావిత్రాద్భిర్గృహీత్వా పునరభిగార్గ్య. ఓం భూస్వాహ. ఓం భవస్వాహ. ఓం సవస్వాహ. ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసాదే. అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస యోనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతిర్హోష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసభా. ఓం మతో దేవా అభంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామ విస్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిర్దతే పదం సమూఢమస్య పాకం స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారకన్ స్వాహ. విష్ణో కర్మాణి పశ్యత గతో వ్రతాని పుష్పసే ఇంద్రస్య యుజ్యస్య కా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివీవ చక్షురాతగ్గ స్వాహ. తద్విప్రాసో విపన్యభోజా కృపాకం సస్మిందతే విష్ణోర్గత్ పరమం పదగ్గ స్వాహ. ఓం భూస్వాహ. ఓం భువస్వాహ. ఓం సవస్వాహ. ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః. పాడరు పాడరు అప్సరు గణము. పాడరు పాడరు అప్సరు గణము. వీడే మూలిందరు విభవము నేడు. వీడే మూలిందరు విభవము నేడు. పాడరు పాడరు అప్సరు గణము.
కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము రత్న కిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రలంబ సూత్రోజ్వలమాల్య భూషణం నమామ్యహం శ్రీ వెంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యప మరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురం ప్రణమామి మూర్ధ్నా అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యాభ్యుగమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాక సప్తవర్ణిరావృతే అస్మిన్ మహతే బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాక సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సపర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదేకాఖ్య అష్టదిగ్దంతి సుండాన్ దండోత్తంబితే అమరావతి తేజోవతే సంయమనే రక్షోవతే సింధుమతే గంధ్యపత్యలకావతే యశోవతేత్యష్టదేవ పరివిరాజతే ఇంద్రాగ్నిమరవర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలబలగితే లవనేక్షుస్రా సర్పిత దక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివర్తే జంబూ ప్లక్షకుశ క్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్య శక్తి అదృక్షవద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజతే భారత కింపురుష హారీళావత మద్రాశ్వకేతుమాలా హిరణ్యకర్మణకు కురు వర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరు తామ్రగపస్తి పున్నాగ గంధర్వ సౌమ్య వర్ణవర్తాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సత్యవ్రతక్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టుః పరార్ధద్వయజీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమేహని ద్వితీయగామే
त्रयोदशघटिकाद्विचत्वारिंशत् द्विघटकासु गतासु तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले पुरुहूतनामधिगेन्द्रसमगे पार्थिवकूर्मप्रलगानन्तश्वेतवराह ब्रह्मसावित्राक सप्तकल्पानां मध्ये पञ्चमे श्वेतवराहकल्पे स्वायम्भुवस्वारोचिषोत्तमतामसरैवतचाक्षुषवैवस्वत सूर्यसावर्णी धर्मसावर्णी दक्षसावर्णी रुद्रसावर्णी ब्रह्मसावर्णी इन्द्रसावर्णी वेदसावर्णाक्य चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैकसप्ततिमहायुगानां सप्तविंशतिमहायुगेष्वतीतेषु तदुपर्यष्टाविंशतितमे महायुगे अष्टाविंशतिसहस्रान्वितसप्तदशलक्षाब्दे कृतयुगे ज्ञाते षण्णवते सहस्रान्वितद्वादशलक्षाब्दे त्रेतायुगे ज्ञाते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे ज्ञाते द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे प्रथमपादे युधिष्ठिरविक्रमार्क शालिवाहन विजयाभिनन्दन नागार्जुन कल्किभूपाख्य षट्चकानां मध्ये तृतीये शालिवाहन शके अस्मिन् देशे वर्तमान व्यवहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शुभमुहूर्ते मम अनेक जन्मसु यह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मद्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां च कुंभीपाकलोहित धामादपसंगात कालसूत्रादे विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैः सूर्यमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावसाने एकैकतिलापकर्षणक्रमेण सर्वराश्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमतिरात्राप्तोर्याम सान्तपनवाजपेयो पौण्डरीकश्वमेधादे शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद समोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारोप्य सायुज्यपदमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणश्रीगःपतेः पुरुषोत्तमस्य श्रीभूमिनीलासमेतस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य एतत् शेषाचलनिवासिनः श्रीश्रीनिवासस्वामिनः परव्योह विभव अंतर्गामी अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारभिर्मन्वादिभिर्वशिष्टादिभिर्दिव्य महर्षिभिरुक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त सकल फलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य नंदक कौमोदकेशारंग दिव्य पंचायुधालंकृत कोटि सूर्य समप्रकाशस्य श्रीमतो वैकुंठनायकस्य श्रीमद्वैखानस भगवच्चास्त्रोक्त मार्गेण अंगेरस भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवनान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह भेदेन प्रवर्तमानस्य परव्योह विभव अंतर्गामी अर्चावतार रूपकस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे अंगेरस भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवनान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयस्वकर्मणोऽप्यादिवशात् उत्पत्तिस्थिति लयकारणस्य श्री महाविष्णोः परवासुदेव शरवण पौत्रायाम अंगेरस भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटम निकिरण विजृंभित पादारविन्दस्य अर्चावतार भगवत प्रद्युम्नावतारकस्य श्री महाविष्णोः आदिनारायण शर्मण पुत्रायाम अंगेरस भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवागा भक्तलोक परिपालनागा किरीटकटक केयूरहार दिव्याभरण भूषितागा श्रीवत्सांकित वक्षस्कागा कौस्तुभालंकृतागा दिव्य माल्योपेत शोभितागा दिव्य पीतांबरधरागा प्रपन्न पारिजातागा स्वर्ण गरुड़ वाहनारूढ़ागा निजावतारागा अचिंत्याद्भुत नित्यवन स्वभाव लावण्य तेजो दिव्य रूपकागा अखिल शाखाद्यागिनो अखिल लोक पवित्र रूपागा
శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాగా ఋగ్యజస్సామదర్పణజ్ఞసూత్రోద్భవస్య చతుర్వేదశాఖాధ్యాయినీం భార్గవచవనాప్నువాన్ ఔర్వవేదల పంచార్షైక ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్యజసామదర్వణజ్ఞసూత్రోద్భవస్య చతుర్వేదశాఖాధ్యాయినీం కాశ్యపావత్సారణైద్రుపతర్గార్షీయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతేం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదికేశగా కన్యాం సలంకృతాం సాధ్వీం సశీలాయ సమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతిః అడ్రస్ ఇంకొకటి ఎక్కడది అన్నమయ్య సర్కిల్ ఓకే శ్రీమదాంధ్రాన ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత మనం సభక్తిపూర్వకంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ చక్కగా ఎంతో రాజసోపేతమైనటువంటి కైంకర్యాలన్నిటినీ కూడా నిర్వహించుకుంటూ ఆ టీవీ రాజసంతో దివిలోకాలనే పాలించేటటువంటి పరమాత్మగా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని మనం చక్కగా చూస్తూ ఉన్నాం. అదిగో కళ్యాణ కైంకర్యంలో భాగంగా అతి విశేషమైనటువంటి మంగళసూత్ర ధారణ అనేటటువంటి పవిత్రమైనటువంటి ఘట్టాన్ని మనం చూడబోతూ ఉన్నాం. చక్కగా అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. శుచి శుభ్రతతో కూడినటువంటి ఆచారాలన్నీ కూడా భగవంతుని యొక్క సొత్తుగా భావన చేయాలి. ఎందుకు అంటే శుచియందుని దైవముండును శుచియందుని ఉండు తృప్తి పరమ సుఖంబున్ శుచియందుని స్వాస్థ్యముండును శుచియందుని సర్వభోగ భాగ్యములుండున్. కాబట్టి శుచి అనేటటువంటిది శుచి శుభ్రత అనేటటువంటిది చక్కగా ప్రతి కైంకర్యంలో కూడా ఎంతో చక్కగా వైఖానస ఆగమోక్త రీతిగా నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా చక్కగా వైదిక ధర్మాలతో కూడినటువంటి ఈ ఆచారాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్వామివారికి చేసేటటువంటి ఈ నిత్య కళ్యాణ కైంకర్యాలలో అత్యద్భుతమైనటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం ఈ దివ్యమైనటువంటి మంగళసూత్ర ధారణ. కాబట్టి నేడు అభిజిత్ లగ్నంలో నిర్వహించుకుంటూ ఉన్నటువంటి నిత్య కళ్యాణ మహోత్సవం చక్కగా ప్రపంచీకరణమైనటువంటి అంశంగా మనం భావన చేసినట్లయితే మనలో ఒక సత్వగుణం ఏర్పాటవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే కళ్యాణము అంటేనే అది చక్కగా సత్వగుణాలతో నిండి ఉన్నటువంటి ఒక శక్తి స్వరూపం. మనలో అది చూడంగా మనలో కూడా ఆ యొక్క పవిత్రమైనటువంటి భావజాలన్నీ కూడా చేకూరుతూ ఉంటాయి. అందుకుగాను ఈ కళ్యాణ కైంకర్యంలో భాగంగా అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం. మరి సకల యజ్ఞాలకు కూడా
యజ్ఞమునకు పురోహితుడైనటువంటి ఓ అగ్ని, నీవు చక్కగా స్వామివారి కళ్యాణోత్సవంలో నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి కోణంలో నీవు స్వచ్ఛమైనటువంటి భావజాలాలతో హవిద్ బ్రహ్మగా నీవు ఇక్కడ పాత్ర పోషించు అనేటటువంటి ఒక వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం చక్కగా. అంతేగాక అగ్ని ప్రతిష్టాపన అంటేనే మనలో వెలుగుతూ ఉంటుంది. సంకల్పం అనేటటువంటిది కూడా ఒక అగ్నితో సమానమే. కాబట్టి ముందుగా సంకల్పము అనేటటువంటిది వెలుగుతూ ఉంటుంది. ఆ వెలిగినటువంటి సంకల్పాన్ని మనం పండించుకుంటే అది సంకల్ప సిద్ధిగా రూపాంతరం అవుతూ ఉంటుంది. అలాంటి చక్కనైనటువంటి అగ్ని యొక్క తత్వం ఏంటి అంటే, తనలో ప్రవేశించినటువంటి ఏ వస్తువైనా తన వస్తువుగా తన స్వరూపంగా మార్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు అగ్నిస్వరూపుడు. అలాంటి అగ్నితత్వం స్వామివారి కళ్యాణంలో భాగంగా అగ్నిసాక్షిగా వివాహమాడుతూ ఉంటారని చెబుతూ ఉంటారు కదా, అగ్నిసాక్షిగా కళ్యాణోత్సవం అంటూ ఉంటారు కదా. కాబట్టి ఆ అగ్నితత్వమే ఇక్కడ మహాప్రజ్వలించబడేటటువంటి ఒక అంశంగా భావన చేస్తూ మనం ఈ యొక్క కళ్యాణ ఘట్టాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంతేగాక అంతకాలేచ మామేవా స్మరణముక్త్వా కలేబరం, ఎప్పుడూ కూడా భగవంతునిలో నిమగ్నమవ్వాలంటే భగవంతుని యొక్క భక్తి భావనతో మనం ఎప్పుడూ ఉండాలి. అంతేగాని చివరి దశలో స్మరిస్తే చాలులే, మనకి ఇంకా వచ్చేటటువంటి జన్మలన్నిటిలో కూడా ఏదైతే స్మరిస్తామో ఆ యొక్క తత్వంతోనే మనం జీవిస్తాము అని అనుకుంటే పొరపాటు. మనము అంత్యకాలమున ఆ సంస్కారాలు మనకు రావాలంటే ముందు నుంచి కూడా ఆ అలవాటు ఉండాలి. ఇదిగో కళ్యాణ అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శవిగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్య నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిః సామగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శవిగే రక్షంతు శరదాం శతం. భూదేవ్య నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో స్మృతే భవంతో మహాంతో న గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే
లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము. తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము. తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము. నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరు. ఓం ఇమాన్ నాజాన్ నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ సదగ్నిరణమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నో నాజాన్ నావపంతే దీర్ఘాయురస్తు మే పతరే ధంతాం జ్ఞాతగో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజాన్ నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరణమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజాన్ నావపంతే దీర్ఘాయురస్తు మే పతరే ధంతాం జ్ఞాతగో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసాదేః అస్య దేవదేవస్య భగవతో శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఉపాసనాగ్నౌ కృత లాజహోమాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రతవా. ఓం అతో దేవా అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానదేవతం సమూఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ. విష్ణో కర్మాణి పశ్యతు గతో వ్రతాని పస్పసేంద్రస్యజ్జస్సకా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః దివేవ చక్షురాదతగ్గ స్వాహ. తద్విప్రాసో విపుంజభోజాగృమాగం సస్సమింధతే విష్ణోర్ యత్పరమం పదగ్గ స్వాహ. ఓం భో స్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసాదేః అస్య దేవదేవస్య భగవతో నారాగణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఔపాసనాగ్నో కృత సర్వహోమాంతే ఏతత్ కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతహోమం కరిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ. యతస్య కర్మణోత్యరేరిచం యద్వాన్ నిర్మహ కర్మగ్నిష్టత్విష్టకృద్ విద్వాన్ సర్వజ్ఞ స్విష్టకం సహతం కరేతు మే స్వాహ. అగ్నగే స్విష్టకృతే సుహతహుతాహుతేనాం కామానాగం సమృతేత్రే స్వాహ. అగ్నగే స్వాహ అగ్నగే నాదాగ స్వాహ అగ్నగేన్నపదగే స్వాహ ప్రజాపదగే స్వాహ ఇంద్రాగ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ. సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతమస్మే స్వాహ. అగ్నగే స్విష్టకృతే స్వాహ. వాస్తుపతే నమో వాస్తుపతగే స్వాహ. యన్మ ఆత్మనో మిందా భూతగ్నిస్తత్పునరాహ జాతవేదా విచర్షణీ స్వాహ. పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతి పునర్మే అశ్వినాయనం చక్షురాదత్తమక్షో స్వాహ. ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ భేషజం దురిష్టే స్వాహ. నిష్కృత్యే స్వాహ దూరాద్యే స్వాహ దేవేభ్య స్వాహ. తనుభ్య స్వాహ రుద్యే స్వాహ సమృద్ధ్యే స్వాహ సర్వసమృద్ధ్యే స్వాహ. యథో ఓసే దిశిమహి స్వాహ.
समिदसे तेजोसे तेजमय देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा ओम सप्तते अग्ने समित सप्तऋषे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा गजन्ते सप्तयोनिरापूर्ण स्वाकृतेन स्वाहा अग्निर्भुक्त गस्वाहा वेदर्भुक्त गस्वाहा द्योर्भुक्त गस्वाहा पृथिवीर्भुक्त गस्वाहा ओषधि वनस्पतिगणं गन्धर्वाप्सरश्चैव भुक्त गस्वाहा अग्निजन्य गस्वाहा वेदर्जन्य गस्वाहा द्योर्जन्य गस्वाहा पूर्णाहुतुत्तमान्ते आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णाहुतमुहूर्तस्मुहूर्तोऽस्मिते भवन्तो महान्तो न गृह्णन्तो अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव स्तृप्यन्ताम् अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासादेः पवित्रमसि पवित्रं मे भोगा स्वाहा दक्षिणतो विष्णु सतनमसि उत्तरतो विष्णु सतनमसि प्राच्यां विष्णु सतनमसि ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष आप्यायन्तामापवोषधयो मरतां प्रशतयस्तदिवं गच्छततो नो नृष्टिमेरगस्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनकं भूतिस्मातेति भस्ममालिप्य भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतगोर्भूतिः आदित्यः सोमो नमः प्रगायुषं जमदग्ने कश्यपस्य प्रगायुषं यद्देवानां प्रगायुषं तन्मे अस्तु प्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे प्रगायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे दधातना महीरणाय चक्षसे ओम च मे स्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै ते उपयत्ते दीर्घं तस्मै ते नमः बाणकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होतृहीनं वा वसरद्धहारमुपाग्नगे जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशना यत्हुतन्तु मया देव परिपूर्णं तदस्तु ते रागश्चित्तानशेषानि होमकर्मात्मकानि वै तानि शेषानशेषानां कृष्णान् स्मरणं पदम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः यज्ञेश्वराय नमः गुडोपहारं निवेदयामि यज्ञेश्वराय नमः आद्यशेषं समर्पयामि तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री भोनीलासमेत श्री श्रीनिवासार्पणमस्तु
ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు చక్కగా లాజహోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించాము. ఇప్పుడు చక్కగా వారుణమాయరం అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి. మన స్థితిగతులు ఎలా ఉన్నా కూడా లోపలున్నటువంటి అంతఃకరణ శుద్ధి అంటే మనస్సు అనేటటువంటిది ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. ఆ కొబ్బరికాయలు దొర్లించేటటువంటి కొబ్బరికాయలలో ఉండేటటువంటి జలం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎన్ని అవస్థలలో దొర్లినప్పటికీ అనేక రూపాంతరాలుగా మారుతున్నట్లుగా మన కర్మలన్నీ కూడా ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా మనస్సు అనేటటువంటిది ఎప్పుడు కూడా శుద్ధిగానే ఉండాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నటువంటి కైంకర్యం అది. ఇప్పుడు చక్కగా మనం కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. చక్కగా భక్తులారా, కళ్యాణ వీక్షణము అంటే ఇక్కడ అత్యద్భుతమైనటువంటి మాంగళ్య ధారణ, అది ముగిసిన తర్వాత దండలు మార్చుకోవడం అంటూ ఉంటారు కదా, ఆ విధంగా మనం ఇప్పుడు చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా మాలా పరివర్తనం అనేటటువంటి ఈ కైంకర్యంలో అయ్యవారు ధరించినటువంటి కంఠసీమకు అలంకరించుకున్నటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను తీసి అమ్మవారికి సమర్పించారు సభక్తిపూర్వకంగా. అదే రీతిలో అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి అయ్యవారికి ఇప్పుడు సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా సమర్పించారు. అదేవిధంగా అటు భూరమణి ఇటు శ్రీరమణి ఇరువురు కూడా చక్కగా ఈ కళ్యాణ మహోత్సవంలో ఎంతో తారల వలె వెలుగుతూ ఆ జిలుగుల రవముల చేత అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇరుదేవేరులు కూడా ఉభయనాంచారులైనటువంటి భూరమణి శ్రీరమణి. ఇప్పుడు భూదేవి అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి మళ్ళీ స్వామివారికి సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. ఎంతో చక్కనైనటువంటి ఈ కళ్యాణ ఘడియల్లో అత్యద్భుతమైనటువంటి ఎంతో ఉత్సాహాన్ని కలిగించేటటువంటిది ఈ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యం. అదిగో భక్తాదులందరినీ కూడా మనం దర్శించినట్లయితే వారి యొక్క ముఖారవిందాలలో మళ్ళీ ఎప్పుడెప్పుడు మనం దర్శిస్తామా, ఈ యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవానికి మనం ఎప్పుడెప్పుడు వస్తామా అనేటటువంటి ఒక ఉత్సాహాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా వారి యొక్క పవిత్రమైనటువంటి ఆశయాలు, మనస్సు అన్నీ కూడా ఇక్కడ రకరకాల వ్యాకులతతో కూడినటువంటి వ్యవహారాలతో కూడినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా మర్చిపోయి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఎంతో నిష్టగా ఈనాటి ఆర్జిత కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ఎంతో చక్కనైనటువంటి పవిత్రమైనటువంటి మనసుతో ఈ కళ్యాణాన్ని దర్శిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి అన్నమాచార్యుల వారి కళ్యాణ కీర్తనలలో భాగంగా, కళ్యాణ సంకీర్తనలలో భాగంగా ఈ కీర్తనను వింటూ మనం చక్కగా ఈ అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. ఓ